ఆంజనేయ సునీల్ గారు. నమస్కారం అధ్యక్ష. మత్స్యకారులు దాదాపు 70% టీడీపీకి ఫేవర్గా ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. మా గూడూరు నియోజకవర్గంలో కోట మండలంలో గోవిందపల్లి పట్టపాలెంలో ఈ ఆర్ఎండ్బి రహదారి కింద 5 గ్రామాల వరకు కాజ్వే ఉంది అధ్యక్ష. అది తుఫాను సమయంలో కానీ వర్షాకాల సమయంలో కానీ అధ్యక్ష ఆ కాజ్వే స్వర్ణముఖి నది, మామిడి కాలువ, చల్లా కాలువ ఈ 3 ప్రవాహాలు ఆ కాజ్వే గుండా పోతాయి అధ్యక్ష. తుఫాను వచ్చినప్పుడు ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోతాయి అధ్యక్ష. 3 నుంచి 10 రోజుల వరకు ఆ గ్రామానికి ఇతర గ్రామాలకి వెళ్లే పరిస్థితి లేదు అధ్యక్ష. విద్యార్థులు కూడా స్కూల్ పోయే పరిస్థితి లేదు, వైద్యం కూడా అందే పరిస్థితి లేదు. ఈ సమయంలో చాలా మంది చనిపోయారు అధ్యక్ష. గతంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను అధ్యక్ష. అప్పట్లో ఆర్ఎండ్బి వాళ్ళు ఈ కాజ్వే నిర్మాణానికి ఎస్టిమేట్ చేశారు అధ్యక్ష. తర్వాత మన గవర్నమెంట్ రాలేదు కాబట్టి అది జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు తీవ్రంగా మత్స్యకారుల విషయంలో అధ్యక్ష మనం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు అలాగే ఆర్ఎండ్బి మంత్రి గారు దయచేసి ఈ యొక్క మత్స్యకారులపైన ప్రేమతో దాదాపు 6 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ కాజ్వే బ్రిడ్జిని వేసి ఆ మత్స్యకారుల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష.